లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాటిని నేను మీ ముందే తీసుకుపోయి సబ్మిట్ చేయడం జరిగింది. అవి సీల్డ్ కవర్. రెండోది పార్టీ విప్ నేనే కాబట్టి మా పార్టీ 14 మంది అభ్యర్థులకు విప్ జారీ చేయడం. ఇప్పుడు మేయర్ పదవికి ఎవరు ఎంతమంది పోటీ పడుతున్నారు? కాంగ్రెస్ నుంచి ఎవరు? సీల్డ్ కవర్ లో ఒక్కళ్ళదే ఉంటది కదా, ఒక్కళ్ళదే. కానీ మీ పార్టీ నుంచి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని మేయర్ గా ప్రపోజ్ చేశారని చెప్పి తెలుస్తున్నది నిజమేనా? నేను పార్టీ అభ్యర్థి ఉంటాడని క్లియర్ గా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. గెలుపు ఓటమిలు సభ్యులు నిర్ణయిస్తారు. మేము సెక్యులర్ భావం భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సేవ చేసింది దాని గురించి మేము సభ్యులను అడుగుతాము. వారు మమ్మల్ని ఒప్పుకుంటే వేస్తారు, లేకపోతే వాళ్ళు ఇష్టం. ఎట్లా ఉండబోతుంది అంటే నాన్ బీజేపీ మేము గెలుస్తామని ఆశతో ఉన్నాము. నాన్ బీజేపీ కూటమి అని నిన్నటి నుంచి వచ్చిన వార్తలన్నీ సపోర్ట్ చేస్తుందా లేదా? వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే బీఆర్ఎస్ వాళ్ళతో మేము క్యాంప్ పెట్టలేదు, బీఆర్ఎస్ వాళ్ళతో మేము కలవలేదు. ఓన్లీ కాక వాళ్ళ డిమాండ్లకు మీరు స్పందన సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు తప్పుకున్నారు అనేది మీకు మద్దతు తెలుపుకోవట్లేదు. వాళ్ళు లేదు, వాళ్ళు తటస్థంగా వ్యవహరిస్తారు అనేది ఒక టాక్. చూద్దాం. ఇప్పుడు 20 మంది సభ్యులు అవసరం మేయర్ కావాలంటే. అవును, మీరు మేయర్ పోటీ ఎట్లా చేస్తున్నారు? 20 మంది సభ్యులు అవసరం. మీకు 20 మంది సభ్యులు ఎవరు వస్తారని భావిస్తున్నారు? నేను ఫస్టే చెప్పిన, మా భావాలు నచ్చి మాకు సపోర్ట్ చేస్తే మేము మేయర్ అవుతాము. మేము మేయర్ గా మా పార్టీ తరఫున క్యాండిడేట్లనే మీరు ఇస్తున్నారా లేకపోతే ఆఫర్లు ఏముండే అన్న? మీ పార్టీ వాళ్ళు అవుతారో వేరే పార్టీ వాళ్ళు? అరే రెండు నేను ఇచ్చిన సిల్ కవర్ లో కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన అభ్యర్థులను మాత్రమే మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు ఇవ్వడం జరిగింది.